బిన్ లాడెన్ని లేపేసిన తరహాలోనే అయతుల్లా ఖమేనీ మీద అమెరికా స్కెచ్ చేసింది. అంటే ఐ బిలీవ్ ఇంకా వాళ్ళు ఆ స్కెచ్ చేశారంటే ఈ పాటికి నావీ సీల్స్ వచ్చి దిగేసి ఉంటారు రంగంలోకి. నావీ సీల్స్తో పాటు కొన్ని ప్రత్యేక దళాలు కూడా దిగినాయి. అపార్ట్ ఫ్రమ్ ఏది బాంబింగ్తో సంబంధం లేకుండా వీళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ బీన్ టు దట్ పార్ట్ అని. అది తెలిసే ఈయన్ని రష్యా జాగ్రత్తగా తప్పించి తన దగ్గరికి తీసుకెళ్ళి దాపెట్టింది అనేది. ఇప్పుడు క్రిమినల్స్ అనేవాళ్ళు హ్యాబిచువల్స్ ఉంటారు. హ్యాబిచువల్ క్రిమినల్స్ అనేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అదే పని. ఇంకా అంటే ఒకసారి ఒకటి జరిగిన తర్వాత, ఒక ఆపద నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఒక ఏదైనా యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దే మైట్ టేక్ ఏ సమ్ పాజ్, కానీ మళ్ళీ సేమ్ అదే మిస్టేక్ చేస్తానే ఉంటారు. సో వీళ్ళు అమెరికా ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అనే దానికి ఇప్పుడు ఇరాన్ చేసే పరిస్థితి ఏంటంటే కవింపు చర్యలు. మాట్లాడితే అమెరికాని పటంలో లేకుండా చేస్తాం. అసలు వాళ్ళ రేంజ్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ ఏంటి, వాళ్ళు మాట్లాడే మాటలేంటి, వాళ్ళ ఇదేంటి అనేది అసలు ఎవరికి అర్థం కావట్లా. వాళ్ళు అమెరికాని రీచ్ అవడానికి కూడా వాళ్ళ దగ్గర మిసైల్స్ లేవు ఇప్పుడు. సో ఇజ్రాయెల్ ని వైపప్ చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంతర్జాతీయ మీడియాని అటెన్షన్ తీసుకుంటున్నారు. సో వాళ్ళ తరపున మాట్లాడాలి, వాళ్ళ తరపున మేమేం తక్కువ కాదు అనే విధంగా వాళ్ళు ఒక ఉద్దేశం ఉంది. సో వీళ్ళు మారరు. మీరు అమెరికా స్పెషల్ గా స్కెచ్ అవసరం. నేను ఎందుకు చెప్పానంటే క్రిమినల్స్ అనేది హ్యాబిచువల్స్ అనేది వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళని పట్టేస్తుంది. వాళ్ళు ఎవరు స్కెచ్ అయ్యే అవసరంలా. బై మిస్టేక్ వాళ్ళు చేసే మిస్టేక్స్ వాళ్ళే అంతం అయిపోతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు దాకా జరిగినటువంటి 2023 అక్టోబర్ 7th దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూస్తుంటే మీరు ప్రతి ఒక్క మిస్టేక్ ఎహియా సిన్వార్ కానీ, తర్వాత అక్కడ జరిగిన హిజ్బుల్లా మొత్తం ఎవరైతే హెడ్స్ ఉన్నారో అందరూ కూడా బై మిస్టేక్ వాళ్ళు కావాలని వాళ్ళు వెళ్తా దొరికిపోయిన వాళ్ళు. కావాలని మీన్స్ ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతకంటే దాయలేదు. రైట్. అది సో ఆ పాసిబిలిటీ ఉంది. అంటే ఖొమేనీ మీద కూడా ఆ తరహా దాడి జరిగే పాసిబిలిటీని అయితే మనం రూల్ అవుట్ చేయలేమంటారు. అంటే పాసిబిలిటీ కాదండి, దేర్ ఇస్ ఎ వే ఫర్ దట్. అంటే వాళ్ళే వే ఇస్తారు, వాళ్ళే వాలంటీర్ చేస్తారు ఈ విషయంలో చేస్తారు. దాన్ని మనం పెద్దగా ఎవరో స్కెచ్ చేసి నేను అనేది ఒక మూవీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఎవరో రెజ్యూమ్ దించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళ ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళే ఇప్పుడు ఉన్నారు, షా వచ్చారు, ఇంకా అట్లా 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 పెరిగిపోద్ది. ఆయన మాజీ యువరాజు బయటకు వచ్చాడు కదండి, ఆయన ఇన్నాళ్ళు కలుగులో దాక్కున్న యువరాజు బయటకు వచ్చాడంటే అది ఖచ్చితంగా అక్కడ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఉందని మనం అనుకోవచ్చా అండి? 100% అండి. మీరు ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఇరానియన్ వీడియోస్ ఎన్నో బయటకు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తాయి. ఒక పక్కన బాంబులు పడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కిల్ ఖమేనీ అని చెప్పి. సో వి డోంట్ వాంట్. వాళ్ళు అపీల్ చేస్తున్నారు ఏంటంటే రిజిమ్ కమ్ డౌన్ కమ్ డౌన్ కమ్ డౌన్ అని గట్టిగా అరుస్తున్నారు. వాళ్ళు సరెండర్ అవ్వండి మీరు, వి డోంట్ వాంట్ లూజ్, వి లూజ్ ద పేషెన్స్ అని అరుస్తున్నారు. అయితే ఈ దాడుల తర్వాత నెతన్యాహు మాట్లాడుతూ ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన మాటలే ఆయన కూడా, స్ట్రెంగ్త్ బ్రింగ్స్ ఇన్ పీస్ అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఒక యుద్ధం గెలిస్తే కానీ శాంతి నెలకొనలేదు అనే భావన ఆయన వ్యక్తం చేశారు. అదే భావన ఎంటైర్ ఇజ్రాయెల్ ఉందా అండి? 100% అండి. గ్యాన్స్ అని చెప్పి ఒక ఆయన అపోజిషన్ పార్టీ లీడర్ ఉన్నారు. మన ఇంటర్నేషనల్ మీడియాలో ఆయన అడిగారు, నెతన్యాహు పొలిటికల్ కెరియర్ గురించి ఎన్ని చేస్తున్నాడు, వాట్ యూ థింక్ అని అడిగారు ఆయన అడిగితే దెర్ ఈస్ నో లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్, దెర్ ఈస్ అ రైట్ అండ్ రాంగ్, వీఆర్ ఇన్ రైట్ సైడ్ అన్నది. రైట్. అది దట్స్ రియల్లీ అప్రిషియబుల్ అండి. ఒక సాలిడారిటీ, దేశాధినేతకి రాజకీయ విభేదాలకు అతీతంగా సాలిడారిటీ ప్రకటించడం అనేది ఆ ముచ్చట మనం ఇజ్రాయెల్లో చూసాం. అంటే వీ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అక్కడి నుంచి అనేది భారతీయ సమాజం కూడా నేర్చుకోవాలనే దానికి అది తప్పేం లేదు. ఒక మంచి ఎక్కడున్నా సరే దాన్ని అసిమ్యులేట్ చేసుకోవడంలో మనం దాన్ని ఏమీ మొహమాట పడక్కర్లేదు, అభ్యంతర పెట్టక్కర్లేదు. అది మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. రెండోది మనం కనుక చూస్తే ఇప్పుడు తన తర్వాత ఇరాన్కి నాయకత్వం వహించేందుకు 3 పేర్లను ఆయన ఆల్రెడీ ప్రకటించేశారు. ఆయన 3 క్లరిక్లకి ఆ సామర్థ్యం ఉంది. అంటే మళ్ళీ అదే మత ఛాందస భావజాలం ఉన్న ఒక 3 క్లరిక్స్ని ఆయన తెర ముందుకు తీసుకొచ్చాట. బహుశా ఆ 3లో 2 ఆయన పిల్లలు ఉండుంటారు, ఆయన 2 కొడుకులు ఉన్నట్టున్నారు అనుకుంటా. ఒక ఆయనేమో ఈజ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్, ఆయన ఏదో ఆయన మతపరమైన ఉద్యోగం ఏదో చేసుకుంటున్నాడు, ఆయన హీ హాజ్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ అని. బట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం కాదు, ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా అక్కడ ఇరాన్లో?
లేదండి, ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తే ఈ విధంగా ఉండదండి. ఇప్పుడు దాకా ఇట్లా రాదు. ఇరాన్ తనకు తానుగా కొని తెచ్చుకున్నటువంటి 40 సంవత్సరాలు కలగని 40 సంవత్సరాల నుంచి వీళ్ళు పాడుతున్న పాటే, ఉమ్, ఇజ్రాయెల్ ని పటంలో లేకుండా చేస్తాం, అమెరికాని లేకుండా చేస్తాం, ఈ మాటలు మాట్లాడుకోకుండా ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇరాన్ ఈజ్ బికమ్ ఏ సుప్రీం పవర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఓకే. అంటే ఈ వాళ్ళు ఆ మాటలు మాట్లాడే బై అంటే నాలుగు తెచ్చే ఆ, తిప్పలన్నట్టుగా వాళ్ళు ఆ మాటలు మాట్లాడి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది. రైట్. అండ్ ఇంకోటి రెండు చాలా అంశాలు జాగ్రత్తగా సార్, ఉండాలి. రెండు అంశాలు ఇక్కడ మనం మళ్ళీ ఇజ్రాయెల్ దాకా వస్తే పోస్ట్ అక్టోబర్ 7th దాని తర్వాత హౌతీస్, హమాస్ అండ్ హెజ్బుల్లా హిజ్బుల్లా హెజ్బుల్లా వాళ్ళ ప్రజెన్స్, వాళ్ళు అంటే ఇక్కడ దాకా చూసుకుంటే హమాస్ వాళ్ళ ప్రాంతం దాటి గాజా స్ట్రిప్ దాటి ఇజ్రాయెల్లోకి వాళ్ళు ఏమన్నా ఇంకా ప్రవేశించి ఇంకా అండర్ గ్రౌండ్ యాక్టివిటీ అంటే ఆ సొరంగాలు తవ్వుకుంటూ బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వినిద్దా ఎరితే ఏం చేసినా కూడా అలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తున్నారా? మీ ఇంటెలిజెన్స్ బలంగానే ఉందా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్? 100% అండి. నిన్న కూడా ఇప్పుడు 3 days బ్యాక్ కూడా సిరియాలో ఉన్నటువంటి ఒక షెల్టర్, వాళ్ళు ఏర్పరచుకున్న షెల్టర్ మీద బాంబింగ్ చేశారు. లెబనాన్ లో చేశారు. సో దే ఆన్ గోయింగ్, ఏ వింగ్ ఆ వింగ్ పనిచేస్తూనే ఉంది. దెర్ ఈస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. ఇజ్రాయెల్ సెక్యూరిటీకి థ్రెట్ వచ్చే విధంగా ఏది జరిగినా కూడా దే ఆర్ రెడీ టు ఫేస్ ఇట్. చాలా అంటే అతి చిన్న వా సంఖ్యాపరంగా కేవలం కోటిన్నర లోపల ఉండే జనాభాలో ఆ కొంబాటింగ్ స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? దుబాయ్ అంటే వాళ్ళు అన్ని సార్లు దెబ్బలు తిన్నారు. వాళ్ళ జాతి అన్ని సార్లు సప్రెస్ అవ్వబడింది. ఇప్పుడు 18 సార్లు పూర్తిగా నేలమట్టం అయింది ఈ ఈ ఈ ప్రదేశం. ఉమ్, మళ్ళీ 54 సార్లు అటాక్ కి గురైంది. ఉమ్, సో ఒక మనిషిని కొట్టి 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 అంటే ఇప్పుడు జనరల్ గా ఉన్న ప్రోవర్బ్ ఏంటంటే, మనం ఏదన్నా ఆపద వచ్చిన తర్వాత ఆపద నుంచి ఎలా బయటపడాలని చూస్తాం. ఇక్కడ ఇజ్రాయెల్ ఎలా ఉంటదంటే, మనమే ఆపదని సృష్టిస్తాం ముందు అక్కడ, దాని గురించి అసలు ఎలా బయటపడాలనేది కూడా కంపాక్ట్ ఉంటుంది. ఓకే. ఆ లెసన్స్ ఉంటాయి. అంటే ఒక టాస్క్ మనమే ఇస్తాం, ఆ టాస్క్ నుంచి బయటపడే విధానాన్ని కూడా మనమే నేర్పుతాం. రైట్. సో వాళ్ళకి ఇన్ని దెబ్బలు పడిన తర్వాత, ఇన్ని సార్లు పడిన తర్వాత ఇంకా ఎవరైనా చిన్న మాట అంటే కూడా దాన్ని కన్సిడరేషన్, అది ఊరికి నవ్వుతా అంటున్నాడులే, జోక్ గా అంటున్నాడులే అనే విధానం ఉండదు. ఉమ్, దే విల్ టేక్ ఇట్ ఇన్ ద వెరీ సీరియస్ వే. మీరు దగ్గరికి వెళ్ళి ఊరికినే అక్కడ నుంచొని ఏదైనా స్క్వేర్ లో ఏదో గట్టిగా అరిచినట్టుగా ఉండదు అది. అది దే విల్ టేక్ ఇట్ సీరియస్. ఇంకొకటి సార్, నిన్న ట్రంప్కి పాకిస్తాన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకి ఫస్ట్ ప్రతిపాదన చేశారు కదా, నోబెల్ శాంతి బహుమతి ప్రతిపాదన. ఆ వెంబడే ఇరాన్ మీద అమెరికా వైమానిక దాడి చేసిన తర్వాత, అదే B-2 స్పిరిట్ బాంబర్స్ని వదిలిన తర్వాత ఇమీడియట్గా పాకిస్తాన్ అదొక దేశం, దానికి ఒక విదేశాంగ మంత్రి శాఖను కూడా ఇంకోటి ఉంది, వాళ్ళు కూడా ఏదో మాట్లాడారు. ఇది మేము ఇరాన్ ప్రాదేశిక సమగ్రతని సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసే విధంగా అమెరికా దాడులు చేసేదాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించబోం అంటే, వాళ్ళు ఎలా ఇప్పుడు ప్రపంచం పాకిస్తాన్ ఎలా గుర్తించదో పాకిస్తాన్ ఇజ్రాయెల్ని కూడా గుర్తించలేదు ఒక దేశంగా. పాకిస్తాన్ అనే దేశం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. వి డోంట్ వేస్ట్ ఫర్ అవర్ టైం ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ లేదు, ఇంటర్నేషనల్ దీంట్లో క్రెడిబిలిటీ లేదు, ఒక మాట మీద నిలబడే పరిస్థితి కాదు. సీజ్ ఫైర్ అని కూడా మనమే చూసాం పహల్గాం దాంట్లో సీజ్ ఫైర్ మధ్యాహ్నం అన్నారు, మళ్ళీ సాయంత్రం ఏమో మరి బోర్డర్ లో అంతా కూడా మిసైల్స్ వేసి ఒక్క మిసైల్ కూడా మన మీద టచ్ అవ్వలేకపోయింది. సో దే ప్రూవెన్ దట్ దే ఆర్ ఫాల్స్. దాని గురించి ఆలోచించి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఎంతగా పట్టించుకుంటుంది అనేది కూడా నేను అనుకోను. ఎట్ ద సేమ్ టైం సార్, భారతదేశం ఎలా స్పందిస్తుంది అనేది కూడా అంతర్జాతీయ సమాజం గమనిస్తుంది. ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి మోడీ ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ తోటి ఆయన ఫోన్లో మాట్లాడారు. ఏంటి బాగోగులన్నీ అడిగి తెలుసుకున్నారు. అంటే ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, మనము ఇరాన్లో ఒక పోర్ట్ కడుతున్నాం, అది $550 మిలియన్ మనం అక్కడ స్పెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు పాకిస్తాన్లో చైనా గ్వాదర్ పోర్ట్ కడుతోంది కాదు, దాంతోపాటు ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ ఒక $50 బిలియన్ అక్కడ ఖర్చు పెట్టింది. అది గోడ కొట్టిన సున్నమే. ఎందుకంటే ఆ గ్వాదర్ పోర్ట్ వచ్చేప్పటికి వెస్ట్ పాకిస్తాన్లో ఉంది, అది కాస్త దట్ ఈస్ నౌ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బెలూచిస్తాన్ హెస్ డిక్లేర్డ్ ఫ్రీడమ్.
వాళ్ళు ప్రకటించేసుకున్నారు. అవును. అక్కడికి వెళ్ళాలంటే ఫీల్డ్ మార్షల్ మునీర్కి సాహసం చేయలేకపోయాడు. మొన్న ఒక అటెంప్ట్ చేసి తావు తప్పి కన్నులు అట్టుపోయి వెనక్కి వచ్చిన తర్వాతే ఇస్లామాబాద్ నుంచి యూఎస్ వచ్చి ఆయన ఏదో లంచ్ పెడితే అక్కడికి వెళ్ళి ఆ భోజనం చేసి తాంబూలం బట్టలు ఇస్తే తీసుకుని వచ్చేసాడు వెనక్కి. ఇవాళ ఈ పరిస్థితుల్లో ఇరాన్ తోటి మనం అంటే భారతదేశం అనేది ఇక్కడ నేను పర్సెప్షన్ ఆఫ్ ఇండియా చెప్తున్నానండి. ఇరాను కావాలి, అలాగే ఇజ్రాయిల్ కావాలి. ఇజ్రాయిల్తో ఉన్నది ఆత్మీయ బంధం భారతదేశానికి, ఇరాన్తో ఉన్నది వాణిజ్యపరమైన బంధం, ఒక అనివార్యత. అంటే ఇప్పుడు ముంబై పోర్ట్ నుంచి కాండ్లా పోర్ట్ నుంచి జస్ట్ 680 నుంచి 1000 నాటికల్ మైల్స్ దూరంలో మనం ఉన్నాం. ఈ పోర్ట్ నిర్మాణం పూర్తయితే మన వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. వీ కెన్ బైపాస్ పాకిస్తాన్ అండ్ చైనా. చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి. అంతర్జాతీయంగా కూడా మన విదేశీ మారక నిల్వలు పెంచుకోవటానికి, వాణిజ్యంలో పరస్పరం సహకారం పెంచుకోవడానికి ఇది ఉపయోగపడే ఒక గొప్ప ప్రక్రియ. అదేమన్నా దీని మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? ఈ యుద్ధం కారణంగా దాని మీద ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందా? నేను అనుకోవటం నా పర్సనల్ ఒపీనియన్ అండి. భారతదేశం ఎప్పుడూ కూడా ఏ దేశంతోనూ తగాదా కుందేర్చుకోదు. ముందే మనం వెళ్ళి ఎవరితోనూ అంటే మనమే పోట్లాడి మనమే ఏదో చేసి చేయదు. ఒకవేళ నిజమైన గొడవ జరుగుతుంటే కూడా ఆపడానికే ట్రై చేస్తాం. మన ఇండియన్స్ ఉన్నటువంటి లక్షణం అది. మనం ఏదైనా పెద్ద మనుషుల్లాగా వెళ్ళి మనం చర్చించి మనం ఏదన్నా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం సృష్టించడానికి చేస్తాం. కానీ మన ఫారెన్ డిప్లొమసీ అనేది చాలా బాగుంది ఈ టైంలో. మనం చెప్పాలి అంటే గనక జయశంకర్ గారు కానీ వీళ్ళందరూ కానీ మంచి టీం అయితే ఏర్పడింది. సో నేను అనుకోవటం భారతదేశం మీద ఎక్కువ ఏమి దీన్ని అంటే ప్రభావం పడుతుంది, లేకపోతే ఇండియా రావాలి మధ్యలోకి, ఇండియానే చేయాలి అనే ఒక ఉద్దేశంలో అయితే నాకు తెలిసి ఇప్పుడైతే ఉండదు. బట్ డెఫినెట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ విల్ టేక్ ద యాక్షన్. కరెక్ట్ గా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. అదే ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్తో ఆయన మాట్లాడింది కూడా, ప్రెసిడెంట్ ఆయన ఎక్స్ వేదిక మీద ఒక రాసుకుంటూ వచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ షెజెష్కియాన్తో మాట్లాడాను, ప్రస్తుత పరిస్థితిని మేము వివరంగా చర్చించాం, సైనిక వివాదం మీద నేను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను, ఉద్రిక్తతలను వెంటనే తగ్గించడానికి దౌత్య మార్గాన్ని అనుసరించాలని సూచించాం, ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాలని కూడా. అంటే మన స్టాండ్ క్లియర్గా ఉంది, మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఇవాళకి కూడా మించిపోయింది ఏం లేదు అనే సూచన అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు. 100% అండి. ఎప్పుడైనా ఇప్పుడు ఒక టాక్స్ లేకుండా ఏ ఏ సమస్య కూడా ఎండ్ అవ్వదండి. యుద్ధమే ఇప్పుడు నేను వెళ్ళి కొట్టుకున్న తర్వాత ఏంటండి, ఇద్దరు కొట్టుకుంటారు, ఎంతసేపు కొట్టుకుంటారు? అది ఐదారు ఒక చచ్చిపోయేవారు కొట్టుకున్నా కూడా తర్వాత కూడా పరిష్కారం చేయాల్సిందే, ఒకవేళ ఏదైనా జరిగినా కూడా. సో దాని టాక్స్ అనేది లేకుండా ఏ సమస్య అయితే ఎండ్ అవ్వదు. అది ఆ పాత్ర నిర్వహించడానికి ఇండియా ఏదైనా ముందుకు రావాలి అంటే కనుక ఫస్ట్ అడుగులోనే ఉంటది మన ఇండియా. అండ్ ఇంకోటి అండి, ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇరాన్ దగ్గర లేజర్ గైడెడ్ మిసైల్స్ దాదాపు అయిపోయాయట. లేజర్ ఇప్పటి వరకు ఇరాన్ ప్రయోగించిన వాటిలో 90% మిసైల్స్ని ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేసింది, మిగిలిన 10% కింద పడి డ్యామేజ్ అయ్యాయి. ఇదొక కథనం, అంతర్జాతీయ కథనం. ఇజ్రాయెల్లో జరిగిన డ్యామేజ్ని నుంచి తిరిగి అంటే పునర్నిర్మాణం దిశగా చేసుకునే కార్యక్రమం ఇజ్రాయెల్ కావాలంటే 4 రోజుల్లో చేసుకుంటుంది. కాకపోతే ఇరాన్కి అయితే మాత్రం అది అంత తేలికైన వ్యవహారం కాదు. వాళ్ళకి అంత ఇన్ఫ్రా లేదు, అంటే సైంటిఫిక్గా అడ్వాన్స్మెంట్ ఉండొచ్చు కాక ఇంత ఇన్ఫ్రా లేదు. కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్ చేసుకున్నంత వేగంగా పునర్నిర్మాణ కార్యక్రమాలు ఇరాన్లో జరగవు అనేది ఇంకోటి. తర్వాత ఆల్రెడీ పెట్టాబేడా సర్దుకొని ఆయన జంప్ అయిపోయాడు. ఎవరు ఐతుల్లా ఖొమైనీ రష్యా జంప్ అయ్యాడు, లేకపోతే రష్యాని జాగ్రత్తగా తీసుకెళ్ళింది. ఇవ్వండి అంటే ఈ లేజర్ గైడెడ్ మిసైల్స్ గురించి మాట్లాడండి. అవి అయిపోయిన వాళ్ళ దగ్గర హైపర్సోనిక్ ఉందని చెబుతున్నారు, నిజమా కాదనే దాని మీద క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే అంతర్జాతీయ సమాజం దాన్ని నిర్ధారించట్లా, ఉందా లేదా అనేది నిర్ధారించట్లా అంతర్జాతీయ సమాజం. ఒకవేళ ఉందే అనుకుందామండి, దాన్ని ప్రయోగించేవాడు ఉండాలిగా, దాన్ని ఉపయోగించేవాడు ఉండాలిగా. ఉంది అనుకుందాం, దాన్ని ప్రయోగించేవాడు లేడు. తర్వాత మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం ఇక్కడ అంతర్జాతీయ సమాజంలో మనం చూస్తున్నటువంటి స్పెక్యులేషన్స్, వాళ్ళు మాట్లాడే విధానం అన్ని చూస్తే కూడా దెర్ విల్ బి న్యూస్, అంటే ఒక న్యూస్ రేటింగ్ కోసం కూడా ఉంటది దీంట్లో. సో వాళ్ళ దగ్గర ఇంకా అయిపోలేదు, ఇరాన్ సుప్రీం ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసి స్కైని మొత్తం దాన్ని ఆక్యుపై చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా దరిదాపుగా 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 10 రోజుల పైన 13-11 రోజులు మీరు నాన్ స్టాప్ గా బాంబింగ్ చేస్తుంటే ఒక్క జెట్ ఫైటర్ ను కూడా కోల్చలేకపోయారండి వాళ్ళు.
సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఫతే, ఇంకా ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అల్ఫతా. సో వాళ్ళ గగనం ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు జనాల్ని భయపెట్టి, ఇది ఒక సైంటిఫిక్ కంట్రీయో లేకపోతే దాంట్లో అంటే ఎన్రిచ్మెంట్ దానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉన్న కంట్రీయో కాదు, ఒక భావాల మీద కట్టినటువంటి పునాది ఇది. ఉమ్, ఎప్పుడైతే ఆ భావాలు వీక్ అయిపోతాయో ప్రజల్లో, అది కూలిపోద్ది. ఉమ్, సో మనం ఏమి అంత దాని గురించి ఆలోచించి ఇవాళ ఇరాన్ దగ్గర అది ఉంది ఇది ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఉన్నా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి ఇజ్రాయెల్ దగ్గర ఉంది. దాంతోపాటు దానికి ఎలా ఇసుకున్నాయి. రైట్. అయితే ఇంకొకటి సార్, ఇండియా టుడేకి యూఎస్ ఫర్మ్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మనం గమనిస్తూ ఉంటే యూఎస్లో ఒక ఫర్మ్ ఉంది మెక్సార్ టెక్నాలజీస్ అని. దాంట్లో ఒక పాకిస్తాన్ బోర్న్ అమెరికన్ నేషనల్ చొరబడి దాన్ని హైజాక్ చేసి కంప్లీట్గా అది టేక్ ఓవర్ చేసి అక్కడి నుంచి శాటిలైట్ ఇమేజరీస్ పాకిస్తాన్కి సప్లై చేయడం వల్ల పహల్గామ్ అటాక్కి సంబంధించి వాళ్ళకి సమగ్రమైన మ్యాపింగ్ అంతా వాళ్ళకి చేరింది. ఇవాళ ఇండియా టుడే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టీము అదే ఫర్మ్ని మ్యాక్సర్ టెక్నాలజీస్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు దే హ్యావ్ షోడ్ అన్యూజువల్ గ్రౌండ్ యాక్టివిటీస్ ఎట్ ది ఫోర్డో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్ ఆన్ June 19 and June 20. సో అన్యూజువల్ యాక్టివిటీ ఏదో జరిగింది అని చెప్పేసి వాళ్ళ ఇమేజరీ మెక్సర్ టెక్నాలజీస్ నుంచి వీళ్ళకి అందిన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుస్తుంది. మీరు చెప్పబోయేది ఏంటంటే అక్కడ నుంచి ఆల్రెడీ తరలించేశారు ఎన్రిచ్డ్ యురేనియం తరలించేశారు. అంటే వాళ్ళు ఇంకోటి కూడా రాశారు సార్, ఏ గ్రూప్ ఆఫ్ 16 కార్గో ట్రక్స్ వర్ పొజిషన్డ్ అలాంగ్ ది యాక్సెస్ రోడ్ దట్ లీడ్స్ టు ది టన్నెల్ ఎంట్రన్స్ ఆఫ్ ది ఫెసిలిటీ. సబ్సిక్వెంట్ ఇమేజరీ ఆన్ June 20 రివీల్ దట్ మోస్ట్ ఆఫ్ ది ట్రక్స్ హ్యాడ్ రీపొజిషన్డ్ అప్రాక్సిమేట్లీ 1 kilometer నార్త్ వెస్ట్ అలాంగ్ ద యాక్సెస్ రోడ్. అదే ఇప్పుడు మీరు అన్నదే, అక్కడి నుంచి ఒక 16 ట్రక్కులు కార్గో ట్రక్కులను పెట్టారు, తరలించేశారు. బట్ ఈజ్ ఇట్ దట్ మచ్ ఈజీ అండి న్యూక్లియర్ పార్టికల్స్ని ట్రక్కుల్లో తీసుకెళ్ళేంతటి? ఇదేమన్నా సినిమా కాదు కదా ఇది. అదేనండి, ఇది కనీసం కొద్దిగా ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళకి కూడా అంటే ఇది నమ్మశక్యంగా ఉంటదా ఉండదా అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. 90 meters భూమిలోకి అంత రెస్ట్రిక్టెడ్ గా అంత కొండల మధ్యలో ఆ విధంగా పెనిట్రేట్ అయితే కూడా అవని ఏ బాంబర్ కూడా స్క్రాచ్ అవనేటువంటి ప్రదేశంలో పెట్టిన దాన్ని ఊరికినే పైకి ఇలా లేపి ట్రక్కుల్లో తీసుకెళ్లి దాన్ని వేరే చోట చేశారని అంటాం అనేది మరి నా పర్సనల్ ఒపీనియన్ అయితే మరి అంత పాసిబుల్ కాదనుకుంటున్నాను. అంటే సాంకేతికంగా శాస్త్రజ్ఞులు సైంటిస్ట్తో పోలిస్తే సివిలియన్స్ మాబోట్ సివిలియన్స్ కూడా అతి తక్కువ అవగాహనలో చూసినా కూడా అది సాధ్యం కాదని అర్థమవుతోంది. ఇదేం కూరగాయలు లేకపోతే పాల ప్యాకెట్లు కాదు కదండి తీసుకెళ్ళిపోవటానికి. లేమన్ గా కూడా ఆలోచించినా కూడా మనకున్నట్టు అంటే మనకు సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోయినా సరే, సో కామన్ సెన్స్ ఉపయోగిస్తే కనుక అది వాళ్ళు ఏదంటే వాళ్ళు ఒక డర్టీ గేమ్ ఆడతారండి. ఇది ఏదో మారిపోయింది అంటే జనాలకి ఒక చూపించాలి, ఏదో ఒక బూచి చూపించాలి, ఇట్లా మేము అక్కడ తీసేసాం అదే అని. లేకపోతే స్పెక్యులేషన్స్ రావు కదండి. అంటే ఇప్పుడు అమెరికా బాంబింగ్ ఇది కూడా అట్లా అనుకోవచ్చు కదా, అమెరికా అక్కడ బాంబింగ్ చేయకుండా ఇలాంటి ఒక రకమైనటువంటి సీన్ క్రియేట్ చేసి ఇది లేదేమో అక్కడ అనిపించేలాగా ఉండాలని ఒక సీన్ క్రియేట్ చేయొచ్చు. పాసిబుల్ ఏముంది, హాలో ట్రక్స్ లేకపోతే దాంట్లో ఏదో మనకి వాటిని క్లోజ్ చేసిన తీసుకెళ్తున్నట్టు ఏదో ఒకటి కొన్ని పదార్థాలు లేకపోతే కూరగాయలు లేకపోతే జనరల్ కిరాణా సరుకులు ఏవో ఒకటి పెట్టి తీసుకెళ్తారు. B2 బాంబర్స్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అది లేచి బయటకు వచ్చి ఆకాశం నుంచి బయటకు వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యి బాంబింగ్ చేసింది. ఫస్ట్ టైం దీని రుచి చూసింది ఇరానే ఇన్ ద వరల్డ్. మరి అంత పెద్ద బాంబ్స్ వేసేటప్పుడు అమెరికా గానీ ఇంకా దాని యొక్క ఇంటెలిజెన్స్ గానీ ఇక్కడ ఏమీ లేకుండా ఉంటే నేల మీద వేసి ఊరికే మేము వేసేసాం అని చెప్పి వెళ్ళిపోతారండి. కామన్ సెన్స్, జస్ట్ కామన్ సెన్స్ దిస్ ఇస్. అయితే ప్రెసిడెంట్ కూడా అండి ఆయన కంప్లీట్ సిచ్యుయేషన్ రూమ్లో కూర్చొని కంప్లీట్గా మానిటర్ చేశారు. ఏది ఆ ప్రక్రియ పూర్తయ్యేదాకా ఆ బాంబ్ మీరు చెప్పిన B2 స్పిరిట్ బాంబర్స్ని పంపించి మళ్ళీ అవి తిరిగి వచ్చేదాకా ప్రెసిడెంట్ స్వయంగా కూర్చొని మానిటర్ చేశారట సిచ్యుయేషన్ రూమ్లో. యాజ్ మనం గనక ఆపరేషన్ సింధూర్ అప్పుడు మన ప్రధానమంత్రి మన రక్షణ మంత్రి మానిటర్ చేసినట్టు వారు కూడా అక్కడ ట్రంప్ కూడా మానిటర్ చేశారు. అండ్ నెతన్యాహు ఈజ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ది కంప్లీట్ హ్యాపెనింగ్. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మెక్సర్ టెక్నాలజీస్ ఇచ్చే ఇమేజరీ ఇచ్చినా కూడా అవి కూడా జనాల్ని మాయ చేయడానికి ఇరాన్ చేసి ఉండొచ్చు. క్వైట్ పాసిబుల్ అది, దాన్ని మనం రూల్ అవుట్ చేయలేం. అంటే
నేను అనేది మెక్సర్ టెక్నాలజీ తప్పు అంటలా. ఉమ్. వాళ్ళు ఒక సీన్ క్రియేట్ చేయడంలో వీళ్ళు వీళ్ళు కొద్దిగా సక్సెస్ డ్రామా అయ్యారు. ఆర్టిస్టులు కదా. ఇరాన్ సక్సెస్ అయింది అంటే ఆ గ్రాఫిక్స్, ఆ వ్యవహారం, లేకపోతే ఏదో వేరే బాక్సులు అక్కడ అరేంజ్ చేసి అర్థం కాని విషయం, న్యూక్లియర్ పార్టికల్స్ని మామూలుగా లారీల్లోనూ ఆటోల్లోనూ తీసుకెళ్లే వ్యవహారం అయితే కాదు కదండి, కార్గో ట్రక్స్లో అది మనం ఎవరినైనా ఒక ప్యానలిస్ట్ ఎవరైనా ఈ రేడియాలజిస్ట్ వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోవాలి సార్. వాళ్ళు Scientist నవ్వుతారు. అంటే ఎవరైనా వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు ఈ ప్రశ్న అడిగినా వాళ్ళు నవ్వుతారు వెంబడే. ఇది అది ఏమాత్రం వాళ్ళని తీసుకోవాలి. సాధ్యం కానీ. సరే, ఇంతకీ ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఈయన సంచలన వార్నింగ్ చేశాడు కదా, చేసినట్టుగా చెబుతున్నారు. 2 ఏళ్ల క్రితం వీడియోను, 3 ఏళ్ల క్రితం వీడియోను ఏదో బయటకు వచ్చింది కదా. ఎందుకంటే ఆయన చాలా స్టబన్గా ఉన్నాడు. ఆయన ఇంగ్లీష్ స్పీచ్ అని చెప్పేసి ఒక వీడియో బయటకు వచ్చింది. అంటే వాళ్ళు చాలా వెల్ ఆర్గనైజ్డ్ అండి. అందులో మనం ఎక్కడ లిప్ మూవ్మెంట్ సింక్ ఆటలా మీరు కనుక గమనిస్తే, ఆయన మాట్లాడిన దానికి ఇంగ్లీష్ స్పీచ్కి నేను అదే కదా ముందు సార్ చెప్పింది, నేను అదే కదా. ఇది మేబీ ఇట్స్ ఓల్డ్ వీడియో, దే మేక్ ఇట్ ఇన్ డబ్బింగ్. సో డబ్బింగ్ వ్యవహారం అయితే నడుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. చాలా అంశాలు మొత్తం సమగ్రంగా వివరించారు. ఐ థింక్ మీరు తెల్లవారుజామున 2:30 గంటలు 3 గంటలకి బంకర్ నుంచి బయటకు వచ్చి మీరు లైవ్లో పాల్గొంటున్నారంటే ది కమిట్మెంట్ కన్సర్న్ ఫర్ ద నేషన్ వేర్ యు ఆర్ రిసైడింగ్. ఆ దేశం ఇప్పటికీ మీకు భారత పాస్పోర్టే ఉంది, బట్ ఆ దేశం మీద మీకున్న ప్రేమ అండ్ ఆ దేశం అనుసరిస్తున్న ఈ జాతీయ విధానాలు అవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ మనం భారతీయులు అండి, అందరికి సహాయం చేసేవాళ్ళమే. అదే మనం ఎప్పుడు కూడా ఒకళ్ళు మంచిగా కోరుకుంటాం. సో ఐ హోప్ దిస్ విల్ ఎండ్ ఇన్ నైసర్ వే. రైట్. అక్కడ కూడా ఇరాన్ లో కూడా మంచి ప్రజలందరికీ మంచి జరగాలని. సేఫ్ స్టే. త్వరలోనే ఇది సమస్య పోవాలి, ఈ వివాదం సమస్య పోవాలి, యుద్ధం కూడా సమస్య పోవాలి. త్వరలోనే ఇజ్రాయెల్లో మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి.